నమస్కారం. శాస్త్రం మర్మం కార్యక్రమానికి స్వాగతం. ఆహారం అనేది ఏ విధంగా భుజించాలి, ఆహారం భుజించడానికి కూడా నియమాలు పద్ధతులు ఏమైనా సూచించారా మన పెద్దలు? ఈ విషయాల గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, శ్రీ శృంగేరి మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఇంతకుముందు ఒక వీడియోలో ఆహారాన్ని వడ్డించే విధానం గురించి తెలియజేశారు. మరి ఇప్పుడు ఆహారం అనేది ఏ విధంగా తినాలి అంటే తినడానికి కూడా కొన్ని పద్ధతులు ఏమన్నా మన పెద్దలు సూచించారా? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటూ ఉంటారు. కొన్ని విధానాలు చూస్తుంటే బాగుంటాయి, కొన్ని విధానాలు చూస్తుంటే ఏంటి ఇలా ఉన్నారు, ఇలా తింటున్నారు అని కూడా అంటుంటారు. మరి ఈ పద్ధతుల గురించి మీ మాటలో తెలియజేస్తారా? ఆహారం తినటానికి ఎవరి ఆచారాలు, ఎవరి అలవాట్లు వాళ్ళవి. ఏ అలవాట్లు ఉన్న వాళ్ళని అలాగే మనం గౌరవించాలి, ఏ ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళు అదే పద్ధతి కొనసాగించాలి. దీంట్లో మార్పు ఏమీ లేదు. కానీ ఋషి హృదయం ఎలా ఉంటుంది ఇది మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అన్నం తినేటప్పుడు సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థమానసై, సుఖంగా కూర్చోవాలి, మౌనంగా ఉండాలి. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదండి. స్వచ్ఛమైన మనస్సుతో ఉండాలి. అంటే టీవీ పెట్టేసుకొని హడావుడిగా చూస్తూ ఎవరేదో అంటుంటే టెన్షన్ పడుతూ వేరే వేరే అనవసరమైనటువంటి చెత్త విషయాలు మాట్లాడుతూ భోంచేయకండి. సుఖేన మౌనేన భోక్తవ్యం స్వస్థ మానసై. ఎలా పడితే అలా తిరుగుతూ ఆదరాబాదరాగా తినకూడదు. ఓ దగ్గర వేసుకోవాలి. స్టూల్ వేసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న దానికంటే కింద కూర్చొని తిన్నది చాలా శ్రేష్టం. అంటే బఫే సిస్టమ్ అనేది ఇక బఫే తర్వాత అది నేను చెప్తాను, డైనింగ్ టేబులే, ఇంకా బఫే దాకా రాలేదు. ఈ కింద కూర్చొని తినడం ఉందే, దీనివల్ల ఏమవుతుంది, కాళ్ళు రెండు ఇట్లా మడత పెడతాం. అవునండి. ఈ మడత పెట్టినప్పుడు మనకి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అని 5 రకాల వాయువులు చెప్పుకున్నాగా ఆయుర్వేదంలో. ముక్కులో నుంచి 12 అంగుళాలు కిందకి గాలి దిగుతుంది. దీన్ని ఉచ్ఛ్వాస, ఉత్తమమైన శ్వాస అన్నారు. ఇక్కడి నుంచి బయటికి గాలి వస్తుంది, అది నిశ్వాస, నిస్సత్తువతోటి కూడినటువంటి పులుసు గాలి. ఇది అందరికీ తెలుసు. ఏమో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఇక కింద మనకి అపాన వాయువు అంటారు. భూమి ఆకర్షణ శక్తికి ఏ వాయువులు కిందకి దిగుతాయో దాన్ని అపాన వాయువు, అధోగమన వాయోరితి అపాన. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇట్లా బాస్పెట్లు వేసుకొని కూర్చున్నామో ఈ వాయువు అనేటటువంటిది మొత్తము హోల్డ్ అయ్యి గుండెకి మన తొడకి సంబంధం ఉంటుందమ్మా. గుండెకి మన తొడకి చాలా సంబంధం ఉంటుంది. ఎంత సంబంధం ఉంటుందయ్యా అంటే, యాంజియోగ్రామ్ చేయాలనుకోమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి పెద్ద మజిల్ ఉంది మనకి. యాంజియోగ్రామ్ అందులో నుంచే తీసుకొని వెళ్ళి టెస్ట్ చేస్తారు. ఓకే. ఈ మడతని ఇలా వేసుకొని తిన్నటువంటి అన్నం తొందరగా పచ్యం అవుతుంది, అరుగుదల అనేది ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు, అక్కడ అపాన వాయువు యాక్టివేట్ అవుతుంది. ఇది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. నేను చెప్తున్న ప్రతి పాయింట్ ఋషి దర్శించి మనకి ఇచ్చినటువంటిది. కాబట్టి కింద బాస్పెట్లు వేసుకొని అన్నం తినేటటువంటి వాడికి చాలా విశేషమైనటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది. ఇంకో చిన్న సందేహం అండి, అంటే నేల మీద నేరుగా కూర్చోవచ్చా లేదంటే చాప లాంటిది వేసుకోవాలి? ఏదైనా ఆసనం వేసుకొని కూర్చోవడం ఉత్తమం. ఆసనం లేకుండా భూమి మీద కూర్చోకూడదు అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఆసనం ఏ చెక్కపీటో లేకపోతే ఓ దర్భాసనమో లేకపోతే ఇంకొక చిత్రాసనమో ఏదో ఒకటి వేసుకొనే కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఈ కాళ్ళు రెండిట్లా మడిచాం కదా. ఇప్పుడు మనకి కృష్ణుడు ఏం చెప్పాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. ఇది కదా చెప్పింది. కాబట్టి ఈ ప్రాణము అపానము, కింద ఉండే అపాన వాయువు రెండింటిని సమాయుక్తం చేసి ఆయన అన్నాన్ని పచ్యం చేస్తున్నాడు. 4 రకాలైనటువంటి అన్నాలని పచ్యం చేస్తున్నాడు అని చెప్పారు. కాబట్టి అపానము అనేది అవసరం. ఈ అపానం అవసరం ఎప్పుడు మనం బాస్పెట్లేస్తే ఎక్కువ ఉంటుంది ఏమ్మా. అందుకని ఆయన మనం తినేటటువంటి భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలనే 4 రకాలు, పీక్కు తినే పదార్థాలని, నవ్వులుతూ తినే పదార్థాలని, చప్పరిస్తూ తినేటటువంటి పదార్థాలని, నాకుతూ తినేటటువంటి పదార్థాలని 4టిని పచ్యం చేసేవాడు ఆయనే.
ఏ పదార్థమైనా ఈ 4 ఉంటుంది ఏమ్మా. ఓకే. కాబట్టి ఈ 4 రకాలైన పదార్థాలు మనకు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకనే మన పూర్వీకులు అన్నం తినంగానే నా కడుపు నిండింది అనేవాళ్ళు కాదు, ఆత్మారాముడు తృప్తి చెందాడు అనేవాళ్ళు. ఈ మాట అందుకు వచ్చిందండి. అన్నం తింటాం యజ్ఞం, ఆహుతులు వేసుకుంటారు. ఆ ఆహుతుల్ని వేసుకొని మనం అన్నం ఏదైతే తింటున్నామో ఆ అన్నం ఇక్కడ వైశ్వానరుడు మిగతా అయినటువంటి శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ రూపంలో ఉండే శక్తులన్నిటికీ కూడా అందిస్తూ ఉన్నారు. వాటన్నిటికీ వెళ్తోంది ఆహారం. ప్రతి చిన్న కణం దగ్గరికి ఆహారం యొక్క శక్తి వెళ్తోంది. ఎలా వెళ్తోంది? వైశ్వానరుడు అనే అగ్నిహోత్రుడుగా కృష్ణ పరమాత్మ ఉండి పంచుతున్నాడు అందరికీ. కాబట్టి అన్నం తింటము అనేది ఓ యజ్ఞము, అన్నం తింటము అనేటటువంటిది ఒక తపస్సు. సుఖేన మౌనేన భోక్తవ్యం చూస్తాం, కింద కూర్చొని తినాలి అంతే తప్ప. ఇందాక నువ్వు బఫే అన్నావు కదా, సాధారణంగా బఫెల్లో భోజనం ఎలా ఉంటుంది? చేతిలో హాయిగా 4 కాళ్ళతోటి నిల్చొని ఇట్లా తిని ఇటు ఇటు తలకాయ తిప్పుకుంటూ అది తింటూ ఉంటుంది. బఫేలో భోజనం కూడా అదే. బఫేలో భోజనము అలాంటిదే. నిల్చొని ఆవేశంగా తిరగడంగా, తృప్తిగా తిను, కూర్చో దగ్గర ఆనందంగా తిను. పని అయిపోతుంది కదా అని అడ్డదిడ్డంగా వడ్డనలు చేసేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు. మనం తిన్న అన్నం వల్ల మనకి మనస్సు ఏర్పడుతుంది. మనం తిన్న అన్నంలో స్థూల భాగం పురీషంగా వెళ్ళిపోతుంది, మధ్యమ భాగము మాంసం కింద మారుతోంది, సూక్ష్మ భాగము మనస్సు కింద మారుతుంది. అందుకని అన్నం తినకపోతే మనసు పనిచేయదు. కాబట్టి మనస్సు బాగుండాలన్నా ఏది ఉండాలన్నా మన వైదిక ఋషి చెప్పిన విధానంలో హాయిగా కింద కూర్చొని పైన వస్త్రాలు వేరేగా వేసుకొని పైన ఇంకొక చక్కటి దావళి లాంటిది కప్పుకొని అది గనక తింటే బాగా వంటబట్టి మేధా సంపత్తి పెరుగుతుంది. నెయ్యి బాగా తినమని ఎందుకు చెప్పారంటే వైశ్వానరుడికి అగ్నిహోత్రంలో వేసేటటువంటి ఆహుతులు ఆ నెయ్యి అంతా కూడా. కాబట్టి చక్కగా నెయ్యి వడ్డించుకొని సుఖంగా మౌనంగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి ఏది పరమాత్మ చెప్పాడో అలా భోజనం చేసిన వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మానసికంగా శారీరకంగా. అంటే ఆహారం అనేది తీసుకోవటం కూడా ఒక కళే అంటారు. కళ ఖచ్చితంగా. అంటే తినే విధానానికి సంబంధించి కూడా ఇంకా ఏమైనా పద్ధతులు ఉంటే తెలియజేస్తారా? చాలా సుఖంగా కూర్చోవాలి, మౌనంగా కూర్చోవాలి, వేసినటువంటి పదార్థాలను చూసుకోవాలి, మనకి పడేవేంటో పడనివేంటో తెలియాలి. నీళ్లు అన్నం తినక ముందు ఎక్కువ తాకండి, అన్నం తినేటప్పుడు ఎంత తాగుతారో అంత తాగండి. అన్నం తిన్న తర్వాత ఇంకా మళ్ళీ నీళ్ళు 2 గంటల దాకా తాగకూడదు. ఒక్కసారి తినేసామా అన్నం, పెరుగన్నం దగ్గర నుంచి ఇక నీళ్లు తాగడం ఆపేయాలి. ఇది ఒక నియమం. ఇది పూర్వం వాళ్ళు పాటించేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అసలు అన్నం తినేటప్పుడు నీళ్ళే తాగద్దు అంటున్నారు. కాదు, మనం వేసుకునేటటువంటి ఉప్పులు కారాలు స్థాయిని బట్టి తెలుగు వాళ్ళకి వాళ్ళ ఆహారంలో పూర్వం కూడా చెంబులు పట్టుకొని వెళ్ళటం, కూర్చోవడం, అన్నం తినేటప్పుడు నీళ్లు పెట్టుకొని తాగడం ఇది సంప్రదాయంగా ఉండేది. మనకు వేసే ఉప్పులు కారాలు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అందుకని ఆ నీళ్లు కనుక మనం తీసుకుంటే కొంచెం సెగ్రిగేట్ చేస్తుంది దాన్ని. ఆహారం ఏదైతే చక్కగా శుద్ధసత్వంగా వెళ్ళాలో దాన్ని చేస్తూ మిగతాది ఎప్పటిదాకా పెరుగన్నం తినేదాకా నీళ్ళు తాగచ్చట. ఒక్కసారి పెరుగన్నం తిన్నామా అంతే, ఇంకా మళ్ళీ 1 గంట 2 గంటల దాకా నీళ్లు తాగకూడదు. ఆ తర్వాత ఓన్లీ అవపోసన పడితే పడతారు పెద్దవాళ్ళు, పూర్వం వాళ్ళు. కాబట్టి అన్నం తినడానికి అనేక నియమాలమ్మా, ఇది ఒకటే కాదు, చాలా నియమాలు ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా గౌరవంగా మర్యాదగా అన్నాన్ని నిందించకుండా, పెట్టిన అన్నాన్ని నిందించకూడదు. అన్నం ననింద్యా తత్ శాసనం, అన్నాన్ని ఎప్పుడు నిందించకూడదు. అది లేక బయట చాలామంది బాధపడుతూ ఉన్నారు. నీ కంటి ముందు ఏదొచ్చినా తృప్తిగా తిను, ఇది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని అన్నాన్ని ఎలా గౌరవించాలి ఇదంతా కూడా మన పూర్వం వాళ్ళు భోజనం గురించి చాలా గొప్పగా చెప్పారు. చాలా చక్కగా తెలియజేశారు. భోజనం చేసే విధానాలనే ఇట్లా మన వారందరూ తెలియజేశారు. అయితే వడ్డించేటప్పుడు కూడా ఆడవాళ్ళు జుట్టు కొసలన్నీ వదులుకొని వడ్డించటము ఇవి చేయకూడదు. ఆ చీర కొంబు కప్పడమో దానికి ముడి వేయటం పూర్వం వాళ్ళు ఎందుకు చేసేవాళ్ళు అంటే వెంట్రుకలకి రాలిపోయే స్వభావం ఉంటుంది. అవునండి. కాబట్టి అది తెలియక మనం వంట చేసేటప్పుడో వడ్డించేటప్పుడో అవి రాలి పడతాయేమో అని జాగ్రత్తగా ఉండండి. మగవాళ్ళైనా జుట్టు రాలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ వెంట్రుకల అన్నాల్లోకి పోకుండా ఆవలు ఇచ్చారనుకోండి వెంటనే ఒక చుక్క నెయ్యి వేయమని చెప్తారు. ఇలా ప్రతిదానికి మన వాళ్ళు అనేకమైనటువంటి సూక్ష్మాలు మర్మాలు చెప్పారు. కాబట్టి అవన్నీ ఆచరిస్తూ కనుక మనం భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. విన్నారు కదండి, ఆహారం అనేది తినేటప్పుడు ఏ విధంగా
పద్ధతులు అనేవి ఉన్నాయో మన పెద్దలందరూ అందించారో చక్కగా మనందరికీ కూడా శ్రీనివాస బంగారయ్య శర్మ గారు తెలియజేశారు కదా. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరలా శాస్త్రం మర్మం కార్యక్రమం కలుసుకుందాం. నమస్కారం.